నా దగ్గరికి నీట్ లాంగ్ టర్మ్ కోసం వచ్చే ఎంక్వైరీస్ అన్నీ కూడా అడిగే మొట్టమొదటి ప్రశ్న ఫీజు ఎంత అని. ఫీజు కంటే కూడా నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు చూడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు ఎక్కడైతే జాయిన్ చేస్తున్నారో అక్కడ ఫ్యాకల్టీ ఫుల్ టైం ఉన్నారా పార్ట్ టైం ఉన్నారా అని చెక్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 year మీరు నీట్ లాంగ్ టర్మ్ కోసం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి పార్ట్ టైం ఫ్యాకల్టీ వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఫుల్ టైం డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటేనే మీరు ఏదైతే లాస్ట్ 2 yearsలో నేర్చుకోలేకపోయారో ఇప్పుడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ కేవలం క్లాసెస్ చెప్పేసి వెళ్తే తర్వాత జూనియర్ లెక్చరర్స్ వాళ్ళు స్టడీ అవర్స్లో ఉంటారు. దీనివల్ల కూడా మీ ప్రిపరేషన్కి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నప్పుడు క్లాసెస్ అండ్ స్టడీ అవర్స్ కూడా ఫ్యాకల్టీ పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేయించగలిగితే మాత్రమే మీరు ఏదైతే లాస్ట్ 2 yearsలో నేర్చుకోలేకపోయారో ఇప్పుడు కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన టైం చాలా తక్కువగా ఉంది. మనకి రీనీట్ వల్ల ఆల్రెడీ కొంత టైం వేస్ట్ అయింది కాబట్టి, అండ్ నీట్ 2027 ప్రిపరేషన్కి తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో జాగ్రత్తగా అక్కడ నేను చెప్పిన ఆస్పెక్ట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవడం మరీ మంచిది. తత్వ అకాడమీలో ఎస్పెషల్లీ మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 వరకు డెడికేటెడ్గా సీనియర్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో ఉండి వాళ్ళతో క్లాసెస్ చెప్పడమే కాకుండా పక్క నుండి ప్రాక్టీస్ చేపిస్తారు. ఈ మోడల్ నేను స్ట్రిక్ట్గా ఫాలో అవడం వల్ల తత్వ అకాడమీలో నీట్ సక్సెస్ రేట్ 45 to 50% ఉంది. సో ఒకవేళ మీరు నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యాకల్టీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి.